సరస్వతి సమ్మాన్ అవార్డు స్థాపించినది? మీకు 2 అవార్డ్స్ ఉన్నాయి బ్రదర్. ఒకటి సరస్వతి సమ్మాన్ అవార్డ్, నేను మొత్తం రాయట్లేదు, సింపుల్గా సరస్వతి అని రాస్తున్నాను, సరే సరస్వతి సమ్మాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాస సమ్మాన్. ఓకేనా? సో ఇక్కడ 2 ఎందుకు చెప్తున్నా అంటే రెండిటికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, ఈ రెండిటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 2 కూడా 1991 సంవత్సరంలో స్థాపించబడ్డాయి, 2 కూడా 1991. ఓకేనా? అండ్ ఈ రెండింటిని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు స్థాపించారు. ఈ రెండింటిని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు దీన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా? బట్ తేడా ఏంటి? సరస్వతి సమ్మాన్ రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకరికి ఇస్తారు, 22 భాషల్లో ఒకరికి ఇస్తారు. సో ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు, ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు. దీని ప్రైజ్ మనీ వచ్చేసి 15 లక్షలు. ఇప్పటిదాకా ఈ క్వశ్చన్ కవర్ చేశాం. సో అత్యధిక ప్రైజ్ మనీ గలదని 15 లక్షలు. అండ్ దీని వచ్చేసి ఓన్లీ 4 lakhs, ఇది వచ్చి ఓన్లీ 4 lakhs. సో ఇప్పుడు చెప్పండి, సరస్వతి సమ్మాన్ అవార్డు స్థాపించారు. సరస్వతి సమ్మాన్ అవార్డు మాత్రమే కాదు, సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్, ఈ 2 కూడా 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి సో సరస్వతి సమ్మాన్ అవార్డు స్థాపించింది ఎవరు అంటే సో బి అంటుంది ఆన్సర్. సో కేకే బిర్లా ఫౌండేషన్.